TVN 99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ దర్పం పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా ఆత్మవిశ్వాసం తొలికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. దురతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్న తల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న వైభవోపేతంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపడతామని ప్రకటించారు. సంకల్పం పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, దానికి ఎదురుగా పివి నరసింహారావు, అంజయ్య గార్ల విగ్రహాలు, జయపాల్ రెడ్డి స్మారకం, ఇటువైపు కాక వెంకటస్వామి తదితర మహానుభావుల విగ్రహాలు, అమరవీరుల స్మారక చిహ్నం, సచివాలయానికి మధ్య దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం శోభాయమానంగా ఉంటుందని, మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిన గత పాలకులు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో తమ విగ్రహం పెట్టుకోవడానికి ప్రయత్నించారని, అయితే ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అవకాశం దక్కడం తన అదృష్టం అన్నారు. బుధవారం తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు చెప్పడంతో హుటాహుటిన భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేరళ వెళ్లడం మిగతా మంత్రుల ముందే నిర్దేశించిన కార్యక్రమాల్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.